గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఈరోజు గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి, వెల్కమ్ టు జ్యోతిర్మయ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో భాగంగా అంతకుముందు ఒక 2 రోజుల క్రితం మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని 60 రోజుల్లో ఎలా క్రాక్ చేయాలి అనేదానికి ఒక స్టడీ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మన జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఉన్నారో వాళ్ళు ఆ స్టడీ ప్లాన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దాని ప్రకారం వాస్తవానికి 12 తారీఖు ఈ టెస్ట్ ఉండాలి. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది లేట్ అయింది. ఈరోజు ఇది అవుతుంది, రేపు 13, 14కు సంబంధించిన టెస్ట్ అయిపోతుంది. ఇంకా యాజ్ యూజువల్గా టైం టేబుల్ ప్రకారము అన్ని టెస్టులు జరుగుతాయి. ఈ టెస్ట్ ఏదైతే ఉందో ఆ స్టడీ ప్లాన్కు అనుగుణంగా ఈ టెస్ట్ రూపొందించడం జరిగింది. అయితే ఆ స్టడీ ప్లాన్ కూడా సిలబస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది నా విశ్వాసం. ఈ ఫస్ట్ మామూలుగా ఈ టెస్ట్ ఏదైతే ఉందో ఇది డిసెంబర్ 12 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది ఈ టెస్ట్ని ఇప్పుడు మనం ఒకరోజు లేట్గా దీన్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి ప్రతిరోజు ఈ టెస్ట్కి సంబంధించి టెస్టులు ఉంటాయి ఆ స్టడీ ప్లాన్కి అనుగుణంగా. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చు. అది ఏ టైంలో పెట్టాలి అనేది దానికి సంబంధించి మళ్ళీ మనం ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే అందరూ లైవ్లో పాల్గొనే వాళ్ళు డైరెక్ట్గా లైవ్ చాట్లో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని మీరు పోస్ట్ చేయొచ్చు. అలాగే ఎవరైతే లైవ్లో పాల్గొంటున్నారో వాళ్ళు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, మీరు ఏం పెట్టారు అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సిందిగా మనం అనమాట. రైట్, ఫస్ట్ సింధు నాగరికత తవ్వకాల్లో భాగంగా బయటపడిన ఈ క్రింది ఏ ప్రాంతాన్ని టైప్ సైట్గా పురావస్తు శాస్త్రజ్ఞులు పరిగణిస్తారు? రైట్, సింధు నాగరికత తవ్వకాల్లో భాగంగా బయటపడిన ఈ క్రింది ఏ ప్రాంతాన్ని టైప్ సైట్గా పురావస్తు శాస్త్రవేత్తలు పరిగణిస్తారు? మొహంజదారోనా, హరప్పా ప్రాంతాన్న, కాళీబంగన్ ప్రాంతాన్న, ధోలవీర ప్రాంతాన్న? అసలు వాస్తవానికి టైప్ సైట్ అంటే ఏంది? టైప్ సైట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాగరికతలు మనకు సింధు నాగరికత ఎలా ఉందో మెసొపటోమియా నాగరికత, ఇరాక్ నాగరికత, చైనా నాగరికత, ఇలా చాలా నాగరికతలు ఉన్నాయన్నమాట. ఆ నాగరికత ఆ ప్రాంతంలో ఈ నాగరికత వెలసిల్లింది అని తెలుసుకోవడం కోసము పురావస్తు శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టులు ఏం చేస్తారంటే తవ్వకాలు జరుపుతారు. ఆ తవ్వకాలు జరిగినప్పుడు ఒక ప్రాంతంలో తవ్వినప్పుడు అక్కడ ఆ నాగరికతకు సంబంధించిన అవశేషాలు కానీ ఆధారాలు కానీ బయలుపడకపోవచ్చు. అది ఇంకొక చోట బయలుపడవచ్చు అనమాట. అలా ఏదైనా నాగరికతను గుర్తించడం కోసము తవ్వకాలు జరిగినప్పుడు ఎక్కడైతే మొట్టమొదటిసారిగా ఆ నాగరికతకు సంబంధించిన అవశేషాలు బయటపడతాయో ఆ నాగరికతకు సంబంధించి ఆ ప్రాంతాన్ని టైప్ సైట్గా పరిగణిస్తారు అనమాట. రైట్, అలా ఈ సింధు నాగరికత తవ్వకాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ప్రదేశాన్ని ఈ టైప్ సైట్ అంటారు అనమాట. వాటిలో ఈ సింధు నాగరికత తవ్వకాల్లో భాగంగా బయటపడినటువంటి మొట్టమొదటి నగరం ఏదైనా అంటే హరప్పా నాగరికత. రైట్, అది చాలామంది లైవ్లో పాల్గొంటున్నారు. మీరు డైరెక్ట్గా చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ చాట్ అనే ఆప్షన్ ద్వారా మీరు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేస్తే ఇక్కడ మీకు డైరెక్ట్గా కనబడతాయి లైవ్లోనే మీరు ఏంటి ఆన్సర్ చేశారనేది. రైట్, వెరీ గుడ్. రామ్ కుమార్, బానావత్, శ్రీకాంత్ వీళ్ళందరూ చేస్తున్నారు, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్.
సింధు నాగరికత యొక్క చారిత్రక ప్రదేశపు దక్షిణ సరిహద్దుగా ఈ క్రింది తెలుపబడిన ఏ ప్రాంతాన్ని పరిగణిస్తారు? మరొక మారు చదువుతున్నా వినండి. సింధు నాగరికత యొక్క చారిత్రక ప్రదేశపు దక్షిణ సరిహద్దుగా ఈ క్రింది తెలుపబడిన ఏ ప్రాంతాన్ని పరిగణిస్తారు? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మండా అనే ప్రాంతాన్న, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలంగీర్పూర్ అనే ప్రాంతాన్న, బెలూచిస్తాన్లోని సత్కజందారో అనే ప్రాంతాన్న, మహారాష్ట్రలోని దైమాపూర్ ప్రాంతాన్న. వాస్తవానికి మన భారతదేశానికి ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరగా ఎలా అయితే కాశ్మీరు, కన్యాకుమారి, ఈశాన్య రాష్ట్రాలు, రాన్ ఆఫ్ కచ్ ఎలా అయితే ఉన్నాయో, ఈ సింధు నాగరికత ప్రాంతానికి కూడా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలుగా సరిహద్దులు ఉన్నాయన్నమాట. అయితే ఈ సింధు నాగరికత యొక్క దక్షిణ సరిహద్దు ఏది అని ఇది వాస్తవానికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను ట్రాన్స్లేషన్ చేసి ఇక్కడ మీకు పొందుపరచడం జరిగింది. ఒకసారి గమనించండి. రైట్, ఆన్సర్ చేయండి. రైట్. సింధు నాగరికత యొక్క దక్షిణ సరిహద్దుగా మహారాష్ట్రలోని దైమాబాద్ అనే ఊరుందన్నమాట. అయితే ఈ సింధు నాగరికతకు ఉత్తర సరిహద్దు ఏది ఉందా అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మండా అనే ప్రాంతం ఉంది. అలానే తూర్పు సరిహద్దుగా ఉత్తరప్రదేశ్లోని అలంగీర్ అనే ప్రాంతం ఉంది. అలానే పశ్చిమ సరిహద్దుగా బెలూచిస్తాన్లోని సత్కజందార్ అనే ప్రాంతం ఉంది. దక్షిణ సరిహద్దు మనం చెప్పుకున్నాం. ఉత్తరం అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మండా, తూర్పు అయితే అలంగీర్పూర్, పశ్చిమం అయితే సత్కజందారో, దక్షిణం అయితే దైమాబాద్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సింధు నాగరికత యొక్క దక్షిణ సరిహద్దు ప్రాంతం ఏది? తర్వాత నెక్స్ట్, హరప్పా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తవ్వకాలు జరిపి ఎటువంటి చారిత్రక ఆధారాలు కనుగొనలేకపోయిన పురాతత్వ శాస్త్రవేత్త ఎవరు? అయితే ఈ హరప్పా నాగరికత లేదా సింధు నాగరికత లేదా తామ్రశిలాయుగ నాగరికత అని ఈ హరప్పా నాగరికతకు చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఈ సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత ఏ పేర్లతో అయినా మనం పిలవచ్చు. ఈ హరప్పా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఒక ఆర్కియాలజిస్టు, పురాతత్వ శాస్త్రవేత్త త్రవ్వకాలు జరిపిండనమాట. కానీ త్రవ్వకాలు జరిపినా కానీ ఎటువంటి చారిత్రక ఆధారాలను కనుగొనలేకపోయిందనమాట. ఆయన ఎవరు? మార్టిమం వీలరా, రఫిక్ మొఘలా, అలెగ్జాండర్ కన్నింగ్హామా, సర్ జాన్ మార్షలా? రైట్, ఆన్సర్ వచ్చేసరికి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అన్నమాట. వాస్తవానికి ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే ఆయన ఆనాడు అఖండ భారతం ఉండేది కదా, ఆనాడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఇప్పుడున్నటువంటి భారతదేశం ఇవన్నీ కలిసి ఉండే అనమాట. అప్పుడు ఈ పంజాబ్ ఏదైతే ఉందో, పంజాబ్ మరియు సింధు, ప్రస్తుతం పంజాబ్ అంటే పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంటుంది, మనకు ఒక పంజాబ్ ఉంటుంది. సింధు అంటే ఇప్పుడు ప్రస్తుతం మ్యాక్సిమం సింధు ప్రాంతం మొత్తం పాకిస్తాన్లోనే కలిసిపోయింది అనమాట. ఈ సింధు మరియు పంజాబ్ అనే ఈ ప్రాంతాలకు వెళ్ళి ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే ఆయన ఈ హరప్పా నాగరికతకు సంబంధించి అవశేషాలను కనుగొనడం కోసం తవ్వకాలు జరుపుతున్నమాట. కానీ ఆ ప్రాంతంలో ఇతనికి ఎటువంటి తవ్వకాలు అనేవి బయటపడవన్నమాట. అయితే ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ అలెగ్జాండర్ కన్నింగ్హాము ఈ హరప్పా నాగరికత గురించి ఎందుకు తవ్వకాలు జరపాలనుకుంటాడంటే, ఇతను లాహోర్ నుండి ముల్తాన్ వరకు ఒక 100 మైళ్ళ దూరము ఒక కట్టడాన్ని కట్టియాలనుకుంటాడు అనమాట. ఆ కట్టడం కోసం ఇటుకలు అవసరమవుతాయి. ఆ ఇటుకలు వాస్తవానికి ఈ హరప్పా నాగరికత ప్రదేశంలో, ఈ హరప్పా నాగరికతలో చాలా వరకు కట్టడాలన్నీ ఇటుకలతో కట్టారు. కాబట్టి ఆ ఇటుకలన్నీ తవ్వేసుకొని ఈ లాహోర్ నుండి ముల్తాన్ వరకు నిర్మించబోయే నిర్మాణాలకు ఉపయోగపడుతుంది, రహదారులకు కానీ లేక ఇతర నిర్మాణాలకు ఉపయోగపడుతుందని ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే ఆయన అలా ప్లాన్ వేసి ఈ తవ్వకాలకి పూనుకోవడం జరిగింది. అయితే
ఇతని ఉద్దేశం మంచిది కాకపోవడం వల్ల దేవుడు దాన్ని సహకరించలేదనుకోవచ్చు. అలా ఇప్పుడు ఈ హరప్ప నాగరికతకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కనుక్కోకుండానే అతను వెనుదిరగాల్సి వస్తుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్. తర్వాత నెక్స్ట్, సింధు నాగరికత తవ్వకాల్లో భాగంగా బయటపడిన ధోలవీర చారిత్రక ప్రదేశానికి సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. సింధు నాగరికత తవ్వకాల్లో భాగంగా చాలా నగరాలు అనేవి బయటపడడం జరిగింది. వాటిలో భాగంగా ఈ ధోలవీర అనే దానికి సంబంధించి ఏది కరెక్ట్ అని అడిగిండు. ఇది ప్రీవియస్ బిట్ అనమాట. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడిగిండు, అలానే మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో అడిగింది. చాలా వాటిలో కూడా అడగడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సింధు నాగరికత తవ్వకాల్లో భాగంగా బయటపడిన ధోలవీర చారిత్రక ప్రదేశానికి సంబంధించిన సరైన వ్యాఖ్యలు. ఈ ప్రాంతం పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో ఉందా? ఈ ప్రాంతం నిర్మాణం 3 భాగాలుగా విభజించబడి ఉంది. హరప్పా నాగరికత కాలం నాటి అత్యాధునిక నీటి నిర్వహణ పద్ధతులు ఇక్కడ కనుగొనబడ్డాయి. ఏది సరైందో చూడండి. 1 మరియు 2 సరైందా? 2 మరియు 3 సరైనదా? 1, 2, 3 సరైనవా? ఒకసారి గమనించండి. ధోలవీర చారిత్రక ప్రదేశానికి సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి. ఆన్సర్ వచ్చేసరికి 2, 3 సరైనవి అన్నమాట. రైట్. ఇక్కడ గమనిస్తే ఈ ధోలవీర అనేది ప్రస్తుతము భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇవ్వడం జరిగింది? ఈ ప్రాంతం పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో ఉందని ఇవ్వడం జరిగింది. కాదనమాట. రైట్. కాబట్టి గమనించండి. తర్వాత మీరు ఎవరైతే తర్వాత ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా ఈ టెస్ట్ని ఒకసారి అటెంప్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి మరొకసారి మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. రైట్. అయితే ఈ ధోలవీర గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయన్నమాట. వాస్తవానికి సింధు నాగరికతకు సంబంధించినటువంటి నగరాలన్నీ కూడా 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. 2 భాగాలుగా నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ ధోలవీర నగరం మాత్రం 3 స్టేజెస్లో ఉంటుందన్నమాట. అప్పర్ స్టేజీ, మిడిల్ స్టేజీ, లోవర్ స్టేజ్ అనమాట. వాస్తవానికి సింధు నాగరికతలో ఉండే మిగతా నగరాలన్నీ కూడా అప్పర్ వింగ్, లోవర్ వింగ్ అని ఉండేవి. అప్పర్ వింగ్లోనేమో ఉన్నత వర్గాలు, కులీన వర్గాల వాళ్ళు నివసించేవారు. లోవర్ వింగ్లోనేమో సామాన్యులు నివసించేవారు అనమాట. అలా ఉండేది. అయితే ఈ ధోలవీర నగరంలో మాత్రము 3 పార్ట్లుగా ఆ నగరం అనేది నిర్మించబడి ఉంటుందన్నమాట. అది దీని యొక్క స్పెషాలిటీ. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రాంతం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అలాగే హరప్పా నాగరికత కాలం నాటి అత్యాధునిక నీటి నిర్వహణ పద్ధతులు ఇక్కడ కనుగొనబడ్డాయి. వాస్తవానికి ఈ సింధు నాగరికత అంటే అసలు నాగరికత ఏదైనా సరే మ్యాక్సిమం చాలా వరకు నాగరికతలన్నీ కూడా నదీ తీర ప్రాంతాల్లోనే వెలసిల్లుతాయి. మెసొపొటేమియా నాగరికత కానీ, ఈజిప్ట్ నాగరికత కానీ, చైనా నాగరికత కానీ రకరకాల నదుల తీర ప్రాంతాల్లోనే వెలసిల్లినాయి. అలానే ఈ సింధు నాగరికత కూడా సింధు నది పరివాహ ప్రాంతంలో వెలసిల్లింది అనమాట. కాబట్టి ఈ సింధు నాగరికతలో ఉండే అన్ని నగరాలు కూడా ఏదో ఒక నదీ తీర ప్రాంతంలో ఉంటాయి. కానీ ఈ ధోలవీర స్పెషల్ అనమాట. ఏంటంటే ఈ ధోలవీర నగరం అనేది ఏ నదికి తీర ప్రాంతంలో లేదు. కాబట్టి నీటిని నిల్వ చేసుకోవడం కోసము ఈ ధోలవీర నగరంలో రిజర్వాయర్లను నిర్మించడం జరిగిందనమాట. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీటిని నిల్వ చేసుకోవడం కోసం, నీటి నిర్వహణ కోసం అత్యాధునిక పద్ధతులను కనుక్కొని అక్కడ రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. తర్వాత నెక్స్ట్, సింధు నాగరికత ప్రదేశాల్లోని అత్యంత ప్రాముఖ్యమైన హరప్పా పట్టణాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? సింధు నాగరికత ప్రదేశాల్లోని అత్యంత ప్రాముఖ్యమైన హరప్పా పట్టణాన్ని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు?
ఎవరు? దయారాం సహానీనా, ఆర్డి బెనర్జీనా, ఎంజి ముజుందారా, సూరజ్ బన్నా? చూడండి, హరప్పా పట్టణాన్ని ఏ ఖగోళ శాస్త్రవేత్త కనుగొన్నాడు? దయారాం సహానీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పెద్దది, ప్రాముఖ్యమైనది కాబట్టి గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్, సింధు నాగరికత ప్రదేశాలన్నింటిలో కల్లా కోట లేని ఏకైక సింధు నాగరికత నగరం ఏది? వాస్తవానికి ఈ సింధు నాగరికత పట్టణాలన్నింటిలో కూడా ప్రతి దాంట్లో కోటలు ఉన్నాయి. ఆ కోటను 2 పార్ట్స్గా డివైడ్ చేశారన్నమాట. అప్పర్ వింగ్, లోవర్ వింగ్. అప్పర్ వింగ్ కోటకి అప్పర్ వింగ్లో ఉన్నత వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు, లోవర్ వింగ్లో సామాన్యులు ఉండేవాళ్ళు చెప్పుకున్నాం మనం. అయితే ఈ సింధు నాగరికతలో ఉన్నటువంటి ఒకానొక నగరంలో అసలు కోటలే లేవన్నమాట. ఆ కోట లేని ఏకైక సింధు నాగరికత పట్టణం ఏదంటే మొహంజదారోనా, హరప్పనా, చాన్హుదారోనా, లోథాలా? ఆన్సర్ చాన్హుదారో. రైట్. నెక్స్ట్, సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. సింధు నాగరికతకు సంబంధించి సరికాని వ్యాఖ్య. సింధు నాగరికత పట్టణాలన్నీ గ్రిడ్ పద్ధతిలో నిర్మించబడ్డాయి ఎక్సెప్ట్ చాన్హుదారో. భూగర్భ మురికి కాలువల వ్యవస్థ ఆనాటి నుండే అనుసరించబడింది. ఇళ్లకు కిటికీలు, తలుపులు రహదారి వైపు కాకుండా వెనక వైపు ఏర్పాటు చేసుకునేవారు. రైట్. అలాగే నగరాలు ఎగువ దిగువ కోట గోడల ద్వారా విభజించబడ్డాయి. ఎగువన సామాన్య ప్రజలు, దిగువన కులీన వర్గాలు ఉండేవారు అన్నాడు అనమాట. అయితే ఈ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే క్వశ్చన్ ఏమడిగాడు? సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి అన్నాడు. ఒకసారి ఇక్కడ గమనిస్తే సింధు నాగరికత పట్టణాలన్నీ గ్రిడ్ పద్ధతిలో నిర్మించబడ్డాయి. కరెక్టే. సింధు నాగరికతలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా మన చెస్ బోర్డు తీసుకుంటే ఆ చెస్ బోర్డులో బ్లాక్ వైట్ ఎలా ఉంటుందో అలా ఒక గ్రిడ్ పద్ధతిలో ఒక క్రమమైన పద్ధతుల్లో నిర్మించబడ్డాయి. ఆ సింధు నాగరికతలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా 90 డిగ్రీల కోణం చేస్తూ నిర్మించబడ్డాయని, చాలా ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయని మనకు చాలా పుస్తకాల్లో ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది అన్నమాట. ఇంకోటి, భూగర్భ మురికి కాలువ వ్యవస్థ ఆనాటి నుండే ఈ సింధు నాగరికత పట్టణాల్లో అనుసరించబడింది. అలాగే ఇళ్లకు కిటికీలు మరియు తలుపులు రహదారి వైపు కాకుండా వెనక వైపు ఏర్పాటు చేసుకునేవాళ్ళు అనమాట. రహదారి వైపు ఏర్పాటు చేసుకున్నానుకో దుమ్మంతా పడిద్ది కదా తలుపుల్లో నుంచి, కిటికీలో నుంచి, అందువల్ల వెనక వైపు ఏర్పాటు చేసుకునేవాళ్ళు అనమాట. అయితే వీటికి ఒక ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి. వాస్తవానికి సింధు నాగరికత పట్టణాలన్నీ గ్రిడ్ మోడల్లో నిర్మించబడతాయి. ఒక్క చాన్హుదారో పట్టణం మాత్రం గ్రిడ్ పద్ధతిలో నిర్మించబడదు. ఇది కొంత అన్ప్లాన్డ్గా నిర్మించబడింది అనమాట. అది ఆ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలానే ఈ చాన్హుదారో పట్టణంలోనే భూగర్భం మురికి కాలువ వ్యవస్థ కూడా అంతగా పర్టికులర్గా ఉండదు. అయితే సింధు నాగరికతలో ఉండే అన్ని నగరాల్లో కూడా ఇళ్లకు కిటికీలు వెనక వైపు పెట్టుకుంటారని చెప్పాం కదా. కిటికీలు కానీ తలుపులు కానీ వెనక వైపు పెట్టుకునేవాళ్ళు. ఒక్క లోథాల్ గుజరాత్లో ఉంటుంది. సింధు నాగరికతకు సంబంధించి లోథాల్ అనే ప్రదేశంలో మాత్రము కిటికీలు ఇళ్లకు ముందు వైపు పెట్టుకున్నారు అనమాట. ఈ 3 పాయింట్లు చాలా జాగ్రత్తగా గమనించండి. దీంట్లో మనం అడిగింది ఏంటి? సరికాని వ్యాఖ్యను గుర్తించండి. ఆ 3 కరెక్టే, ఈ 4వ తప్పు అనమాట. ఒకసారి నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నగరాలు ఎగువ దిగువ కోట గోడల ద్వారా విభజించబడ్డాయి. ఎగువన సామాన్యులు, దిగువన కులీన వర్గాలు ఉండేవారని ఉందన్నమాట. తప్పు కదా, నేను చెప్పాను ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పాను అనమాట. వాస్తవానికి ఎగువన కోటకు ఎగువ ప్రాంతంలో కులీన వర్గాలు అంటే సంపన్నులు అనమాట. వ్యాపారులు, సంపన్నులు వాళ్ళు ఉండేవాళ్ళు. దిగువన మాత్రము సామాన్యులు, బీదలు, కార్మికులు ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అది ఇక్కడ ఉల్టాగా ఉంది, గమనించండి. ఈ సింధు నాగరికత నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. వాస్తవానికి ఇప్పుడు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందింది.
అనేక మానవ వనరులు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా మన టౌన్ ప్లానింగ్ అయితేనేమి, రకరకాల డ్రైనేజ్ సిస్టమ్ అనేది అయితేనేమి చాలా అధ్వానంగా ఉన్నాయి అన్నమాట. ఈ సింధు నాగరికత ప్రజల నుంచి ఇప్పుడు కూడా మనం గమనించవచ్చు, మనం ఇంకా నేర్చుకోవచ్చు అనమాట. అప్పుడే అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, టౌన్స్ని గ్రిడ్ పద్ధతులను నిర్మించడం అనేది చాలా అత్యాధునికమైనటువంటి ఆలోచన రీతిగా మనం గమనించవచ్చు. వాస్తవానికి ఈ సింధు నాగరికత ఏదైతే ఉందో, ఈ సింధు నాగరికత అవశేషాలు బయటపడిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకు కూడా మనమంటే ఒక రకమైనటువంటి గౌరవం ఏర్పడింది అన్నమాట. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, ఈ భారతీయులు అంటే అనాగరికులు, వీళ్ళకి నాగరికత తెలియదు అనుకునేవాళ్ళు అన్నమాట. అలా అనుకున్నప్పుడు ఈ సింధు నాగరికత ఎప్పుడైతే అవశేషాలు బయటపడ్డాయో ఆనాటి కాలంలోనే వాస్తవానికి నాగరికతలు అంటేనే ఏ ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఏర్పాటు చేసిరు. ఈజిప్టు, మెసొపొటేమియా అక్కడే నాగరికతలు వెలసిల్లిని అనుకునేవాళ్ళు అనమాట. కాదు, వాటితో సమానంగా పురాతన కాలం నుండే భారతదేశంలో కూడా అత్యాధునికమైనటువంటి సుసంపన్నమైనటువంటి నాగరికత వెలసిల్లింది అని ఈ సింధు నాగరికత ద్వారా బ్రిటిష్ వాళ్ళలో కూడా కనువిప్పు కలగడం జరిగిందనమాట. వాస్తవానికి ఈ మెసొపొటేమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత వీటిల్లో సింధు నాగరికతతో పోలిస్తే చాలా లోపాలు ఉన్నాయన్నమాట. ఈ మెసొపొటేమియా నాగరికత చూస్తే మనం ఇరాక్, ఇరాను, ఈ టిబెట్ ఆ ప్రాంతాల్లో ఏమయ్యేదంటే సమాధుల కోసం పెద్ద పెద్ద పిరమిడ్లే నిర్మించేవాళ్ళు అనమాట. కానీ ఈ సింధు నాగరికత ప్రాంతంలో మనం చూస్తే చాలా తక్కువ ప్రదేశంలోనే వేయడము అట్లా ఉండేది. అలానే మెసొపొటేమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికతల్లో ఇక్కడ ఉన్నటువంటి మురికి నీటి పారుదల వ్యవస్థలు కానీ అటువంటి ఏమి లేవు. కానీ సింధు నాగరికతలో చాలా సోఫిస్టికేటెడ్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు కూడా మనమంటే కొంత గౌరవ మర్యాదలు, వీళ్ళు అనాగరికులు కాదు, వీళ్ళకి కూడా గొప్ప నాగరికత ఉన్నది, గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయని ఈ సింధు నాగరికత బయటపడడం ద్వారా వాళ్ళు కూడా గమనించడం జరిగిందనమాట. రైట్. తర్వాత నెక్స్ట్, సింధు నాగరికత కాలం నాటి ప్రజలతో వ్యాపార సంబంధాలు నెలకొల్పిన మెసొపొటేమియా నాగరికత శిలా శాసనాల్లో భారతదేశాన్ని ఈ క్రింది ఏ పేరుతో పిలవడం జరిగింది? మరొకసారి చదువుతున్నానండి. సింధు నాగరికత కాలం నాటి ప్రజలతో వ్యాపార సంబంధాలను నెలకొల్పిన మెసొపొటేమియా నాగరికత శిలా శాసనాలలో భారతదేశాన్ని ఈ క్రింది ఏ పేరుతో పిలవడం జరిగింది? సింధన్, మెలుహా, ఇండికా, ఐవరీ. వాస్తవానికి అంతకుముందే చెప్పుకున్నాం, సింధు నాగరికత ప్రజలు ఇప్పుడు మెసొపొటేమియా నాగరికత అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరాక్ ఆ దేశాలు అన్నమాట. ఆ దేశాలతోటి ఆనాడే సింధు నాగరికత ప్రజలు క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 1750 సంవత్సరాల మధ్య విదేశీ వాణిజ్యం కూడా జరిపారు అనడానికి ఈ మెసొపొటేమియా నాగరికత కాలం నాటి ఆ దేశాలలో కూడా మన దేశాన్ని గురించి ఆ దేశం యొక్క శిలాశాసనాల్లో మన దేశాన్ని గురించి లిఖించబడిందనమాట. ఈ సింధు నాగరికత ప్రజలు ఆ ప్రజలతోటి విదేశీ వ్యాపారాన్ని కొనసాగించేవాళ్ళు అనమాట. ఆ విదేశీ వ్యాపారాన్ని కొనసాగిస్తే ఆ మెసొపొటేమియా నాగరికతలో ఉన్నటువంటి శిలాశాసనాల్లో మన దేశం గురించి ఇలా ఉందన్నమాట. ఇట్లా భారతదేశం నుండి మనం నూలును, పత్తిని దిగుమతి చేసుకునే వాళ్ళము, దాని ద్వారా ఇక్కడ మనం బట్టలు నేసే వాళ్ళమని ఉందన్నమాట. అయితే ఆ మెసొపొటేమియా యొక్క శిలాశాసనాల్లో భారతదేశాన్ని ఏ పేరుతో పిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ మెలుహా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. రైట్. నెక్స్ట్, సింధు నాగరికత ఈ క్రింది ఏ నదీ తీర ప్రాంతాలలో వెలసిల్లింది? సింధు నాగరికత అనేది ఏ నదీ తీర ప్రాంతాలలో వెలసింది? సింధు నదీ తీర ప్రాంతంలోనా, చీనాబ్ నదీ తీర ప్రాంతంలోనా, జీలం నదీ తీర ప్రాంతంలోనా, గంగా నదీ తీర ప్రాంతంలోనా? రైట్. 1, 2 సరైనవా?
1, 2, 3 సరైనవా, 2, 3, 4 సరైనవా, పైవన్నీ సరైనవేనా? ఇది సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 3 సరైన అనమాట. రైట్. సింధు నాగరికతలోని పట్టణాలు మీరు చూసినట్లయితే చాలా మొహంజదారో కానీ, హరప్ప కానీ, లోథాల్ కానీ అన్ని ప్రాంతాలు కూడా ఏదో ఒక నదీ తీరంలోనే వెలసిల్లినాయి అనమాట. అలా ఈ సింధు నాగరికతలో సింధు నది, దాని ఉపనదులు అయినటువంటి ఏదో ఒక నదుల తీర ప్రాంతాల్లోనే ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి పట్టణాలు అనేవి వెలసిల్లినాయి అనమాట. అలా ఈ సింధు నాగరికతను కవర్ చేస్తూ ఉన్నటువంటి నదులు ఏ అంటే సింధు నది ఉంది, చీనాబ్ నది ఉంది, జీలం నది ఉంది అనమాట. ఈ 3 నదుల తీరాల్లో సింధు నాగరికత పట్టణాలు వెలసిల్లినాయి. అయితే గంగా నదీ తీరంలో ఎటువంటి సింధు నాగరికతకు సంబంధించినటువంటి పట్టణాలు అనేవి వెలసిల్లలేదు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. సింధు నాగరికత కాలం నాటి ధాన్యాగారాలు ఈ క్రింది ఏ నగరాలలో కనుగొనబడ్డాయి? సింధు నాగరికత కాలం నాటి ధాన్యాగారాలు ఈ క్రింది ఏ నగరాలలో కనుగొనబడ్డాయి? మొహంజదారో, హరప్ప, కాళీబంగన్, పైవన్నీ సరైనవే. సింధు నాగరికత ప్రజలు వాస్తవానికి ఈ సింధు నాగరికత అనేది మనకు ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం తర్వాత ఈ సింధు నాగరికత అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది అనమాట. నవీన శిలాయుగం నాటికే మానవుడు వేటను మానుకొని పశువుల పెంపకం ద్వారా అలానే వ్యవసాయం ద్వారా తన జీవనోపాధిని సాగించడం జరుగుతుంది అన్నమాట. నవీన శిలాయుగం నాటికే. నవీన శిలాయుగం తర్వాత ఈ సింధు నాగరికత అనేది ఆవిర్భవిస్తుంది అనమాట. కాబట్టి ఈ సింధు నాగరికత ప్రజలు తమ అవసరాల కోసం, తమ రోజువారీ అవసరాల కోసం ఆహార ధాన్యాలను పండించుకోవడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి, అలాగే అందరూ వ్యవసాయమే చేయలేరు కదా, రకరకాల ప్రజలు రకరకాల వృత్తులు చేస్తారు. మిగతా వృత్తుల వారికి ఆహార ధాన్యాలను కొరతను తీర్చడం కోసము ఈ సింధు నాగరికత ప్రజలు విరివిగా వ్యవసాయాన్ని, ఆహార ధాన్యాల పంటలను పండించేవాళ్ళమాట. ఆ పంటలను పండించిన వాటిని స్టోర్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకు వేర్ హౌసెస్, గోడౌన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఆనాటి కాలంలో ఇవి లేవు కదా. నార్మల్గా రకరకాల సేంద్రియ లేపనాలు అట్లాంటివి యూజ్ చేసి వాటిని స్టోర్ చేసేవాళ్ళమాట. అలాంటి ధాన్యాగారాలు ఈ సింధు నాగరికత ప్రాంతంలో ఏ నగరాల్లో కనుగొనబడ్డాయి అన్నాడు అనమాట. దీనికి ఆన్సరు మొహంజదారో, హరప్ప, కాళీబంగన్, పైవన్నీ సరైనవే. ఏది ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ సరైనవే. మీరు అనుకోవచ్చు హరప్పాలో ఒక్క దాంట్లోనే కదా సార్ ఈ ధాన్యాగారం ఉంది అనుకుంటే, వాస్తవానికి ఈ హరప్పాలో 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు ఉంటాయి అన్నమాట. అంటే ధాన్యాగారాలు 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు ఉంటాయి. అలాగే అతిపెద్ద ధాన్యాగారం ఉండిద్ది, అది వేరే విషయం. అయితే చిన్న చిన్న ధాన్యాగారాలు కానీ లేదంటే మీడియం సైజు ఉన్న ధాన్యాగారాలు కానీ మొహంజదారోలో ఉన్నాయి, హరప్పాలో ఉన్నాయి, కాళీబంగన్లో కూడా ఉండడం జరిగింది. అది గమనించండి. ఇది కూడా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. ఎన్సీఆర్టీ బుక్లో ఈ పాయింట్ క్లియర్గా ఉందన్నమాట. ఇంకొకటి నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 20 జరుగుతుందని చెప్పారు. దీనికి దగ్గర 5 నుంచి 7 లక్షల మంది అప్లై చేస్తాడు. ఈ 7 లక్షల్లో నుంచి 1:50 రేషియోలో తీసినా కానీ 9,545 మందిని తీయాలి. అంటే 7 లక్షల్లో నుంచి 45,000 మందిని వడపోత పొయ్యాలి అంటే ఎగ్జామినరు పేపర్ సెట్టింగ్ అనేది చాలా తెలివిగా, చాలా ఎలిమినేషన్ ఓరియంటెడ్లో ఈజీగా తప్పులు పెట్టేటట్టు పేపర్ సెట్టింగ్ అనేది ఉంటుందన్నమాట. కావాలంటే ఇటీవల జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్ని మీరు గమనించండి. అలాగే ఇటీవల కాలంలో ఏపీఎస్సి లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ, రకరకాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ని కండక్ట్ చేసింది. ఆ ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ మీరు గమనించినట్లయితే అన్ని క్వశ్చన్స్ కూడా చాలా స్టాండర్డ్గా, ఎవరైతే ఆ సబ్జెక్ట్ పట్ల నిశ్చితమైన అవగాహన లేకుండా ఉంటే ఖచ్చితంగా తప్పు చేసే అవకాశం ఉండేటట్టు క్వశ్చన్స్ను
వాడు ఫ్రేమ్ చేస్తున్నాడు. కాబట్టి కావాలంటే మీరు ఎస్ఐ క్వశ్చన్ పేపర్ని ఒకసారి మీరు గమనించండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు స్టాండర్డ్ బుక్స్ను ఎప్పుడైతే ఫాలో అవుతారో వాడి ఎగ్జామినరు ఎంత లోతుగా ఎంత స్ట్రాటజిక్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినా కానీ మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. నేను వాస్తవానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల 12వ తారీఖు చేయలేకపోయినప్పటికీ నిన్ననే చేద్దాం అనుకున్నా. కానీ మనకిచ్చిన సిలబస్ను బేస్ చేసుకొని స్టాండర్డ్ బుక్స్ను నేను గమనిస్తున్నప్పుడు ఈ ఎగ్జామినేషన్ స్టైలు ఎలా ఉంది, ఈ పార్ట్ నుంచి అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనే దాన్ని నేను బాగా సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా ఇస్తున్నామన్నమాట. అన్నీ ఎన్సీఆర్టీ బుక్స్ ఓరియంటెడ్లో ఇస్తున్నాడు అనమాట. వాస్తవానికి ఏపీఎస్సీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరికి ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి అంత అవగాహన లేదు. ఎందుకంటే 2016 నుంచి 2023 వరకు ఏపీఎస్సీ నిర్వహించిన ఏ ఎగ్జామ్లో కూడా ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది సిలబస్లో లేదు. ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంది. ఇప్పుడు జరగబోయే గ్రూప్ 2కి మాత్రమే ఈ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి సిలబస్ పొందుపరచడం జరిగిందనమాట. కాబట్టి ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్స్ అనేది చాలామందికి తెలియదు. సాంప్రదాయ పద్ధతిలో కన్వెన్షనల్ వేలో ఈ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు కానీ చాలామంది కానీ తెలియక మోసధోరణుల్లో క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం, టెస్టులు ప్రిపేర్ చేయడం, అలా క్లాసులు చెప్పినప్పుడు మీరు వాటికి అదనంగా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ చదివితేనే మీరు ఈ ఎగ్జామ్లో గట్టెక్కడానికి అవకాశం ఉండిద్ది అనేది నేను ఈ విధంగా ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఎందుకంటే 50,000 మందిని 7 లక్షల నుంచి 50,000 మందిని వడపోయాలన్నప్పుడు ఖచ్చితంగా పేపర్ సెట్టింగ్ అనేది స్ట్రాటజిక్గా ఉంటుంది. అందరికీ చాలామందికి సేమ్ మార్క్స్ వచ్చినా కానీ సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే దగ్గర ఒక 1,000-2,000 మంది ఉన్నా కానీ ఏపీఎస్సీకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం తలనొప్పిగా మారుద్ది అనమాట. కాబట్టి ప్రతి అభ్యర్థికి మార్క్స్ వేరియేషన్ అనేది ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు చూడడానికే పేపర్ సెట్టింగ్ అనేది ఉంటుంది. అందుకనే చాలా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా చదువుకుంటే ఖచ్చితంగా విజయం సాధించడం అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నా. రైట్, నెక్స్ట్. నాగలితో దున్నిన చాళ్ళు ఈ క్రింది ఏ సింధు నాగరికత ప్రదేశంలో బయటపడ్డాయి? నాగలితో దున్నిన చాళ్ళు ఏ సింధు నాగరికత ప్రదేశంలో బయటపడ్డాయి? హరప్ప నగరంలోన, ధోలవీర ప్రాంతంలోన, లోతాల్ ప్రాంతంలోన, కాళీబంగన్ ప్రాంతంలోన. నాగలితో దున్నిన చాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి? కాళీబంగన్ ప్రాంతంలో నాగలితో దున్నిన చాళ్ళు అనేవి బయటపడ్డాయి అన్నమాట. మీరు ఒకసారి అనుకోవచ్చు, అసలు ఈ పురావస్తు తవ్వకాల్లో భాగంగా తవ్వేటప్పుడు ఆనాటి కాలం అంటే నాగలితో దున్నినప్పుడు చాళ్ళు ఉంటాయి కదా, ఆ చాళ్ళు ఎలా బయటపడతాయి సార్ అని మీరు అనుకోవచ్చు. తవ్వడం అంటే పురావస్తు తవ్వకాలంటే తీసుకెళ్ళి అలా అన్నమాట. ఈ పురావకాలు ఎలా ఉంటాయంటే చాలా చిన్నగా మన బ్రష్ అంత సైజు చిన్న వస్తువులతోటి తవ్వుతారు అనమాట. అలా తవ్వుతారు. అందుకని ఈ తవ్వకాలు కనుగొనడం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువుల్ని పరిశీలించడం కానీ చాలా నిశ్చితంగా జరిగింది అనమాట. అది తర్వాత హరప్పా ప్రజలు తమ వస్తువులను ప్రధానంగా బ్రాంజ్ మెటల్తో తయారు చేసేవారు. అయితే ఇది ఏ మిశ్రమాలు కలపడం వల్ల ఏర్పడుతుంది? హరప్పా ప్రజలు తమ వస్తువులను ప్రధానంగా బ్రాంజ్ మెటల్తో తయారు చేసేవాళ్ళు. అయితే ఇది ఏ మిశ్రమాలు కలపడం వల్ల ఏర్పడుతుంది? బ్రాంజ్, కాపర్ మరియు టిన్నా, కాపర్ మరియు ఐరన్ మరియు టిన్నా, అల్యూమినియం మరియు కాపర. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా మీకు ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో అడిగింది అనమాట. నేను ఎన్సీఆర్టీకి సంబంధించి ఈ పర్టికులర్ టాపిక్లో రకరకాల పిఎస్సీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అలాగనే సివిల్ సర్వీసెస్ ఎలా ఈ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి అని నేను సెర్చ్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ
గమనించడం జరిగింది. వాటిని ఇప్పుడు ఇచ్చాను. రైట్. కాపర్ మరియు టిన్. హరప్పా ప్రజలు మ్యాక్సిమం తమ వస్తువులన్నీ కూడా బ్రాంజ్ మెటల్తో తయారు చేయడం జరిగిందనమాట. ఈ బ్రాంజ్ అనేది వేటేటిని కలపడం వల్ల వస్తుందంటే కాపర్ మరియు టిన్. టిన్ అంటే తగరం అనమాట. రైట్. తర్వాత క్రింది వాటిలో సింధు నాగరికత ప్రజల లక్షణం కానిది గుర్తించండి. సింధు నాగరికత ప్రజల లక్షణం కానిది: వీరు సుందరమైన రాజభవనాలు మరియు దేవాలయాన్ని కట్టించారు. వీరు స్త్రీ మరియు పురుష దేవతలను పూజించారు. యుద్ధాలలో విజయాన్ని సాధించడానికి గుర్రాన్ని ఉపయోగించారు. 1 మరియు 2 సరైనవి, 1 మరియు 3 సరైనవి, 2 మరియు 3 సరైనవి. సరే, నేను అందుకని మీకు ముందే చెప్పాను అనమాట. ఎవరైతే ఈ వీడియో వింటున్నారో, ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఈ టెస్ట్ రాసే ముందు ఒక పెన్ను ఒక పేపర్ పెట్టుకొని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, మీకు ఏ ఆన్సర్ వచ్చింది, అలానే ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మీరు నోట్ చేసుకొని తర్వాత ఆన్సర్ చేయడానికైనా వీలుగా ఉండేటట్టు ఒక పెన్ను పేపర్ పెట్టుకోమంది. అందుకే అనమాట. సింధు నాగరికత ప్రజల లక్షణం కానిదేది అని అడిగా అనమాట. సింధు నాగరికత ప్రజల లక్షణం ఏదని అడగాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ బుక్లో, ఎన్సీఆర్టీ ఓల్డ్ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి బుక్లో ఈ బిట్టుని ఫ్రేమ్ చేసి ఉన్నది డైరెక్ట్గా. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. వీరు సుందరమైన రాజభవనాలు మరియు దేవాలయాలను కట్టించారా? వీరు స్త్రీ మరియు పురుష దేవతలను పూజించారా? యుద్ధాల్లో విజయం సాధించడానికి గుర్రాన్ని ఉపయోగించారు. 1 మరియు 2 సరైనవి, 1 మరియు 3 సరైనవి, 2 మరియు 3 సరైనవి. లక్షణం కానిది 1 మరియు 3. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. వీరు సింధు నాగరికత ప్రజలు సుందరమైన రాజభవనాలను నిర్మించలేదు. మీరు ఒకసారి సింధు నాగరికత చాప్టర్ మొత్తం చదివినా కానీ, 1కి 2 సార్లు చదివినా కానీ ఎక్కడ కూడా వాళ్ళు రాజభవనాలు కానీ, ప్రసాదాలు కానీ, పెద్ద పెద్ద భవంతులు కానీ నిర్మించినట్టు ఎక్కడ మనకు ఆ త్రవ్వకాల్లో బయటపడదన్నమాట. అలాగే దేవాలయాలు కూడా వీళ్ళు నిర్మించలేదు. ఆనాటికి ఈ మన హిందూ మతం కానీ ఇవి ఆవిర్భవించకపోవడము, ఇంకా రకరకాల పరిస్థితుల వల్ల ఓన్లీ వీళ్ళు స్త్రీ దేవతలను, పురుష దేవతలను, అమ్మ తల్లిని, అలానే పశుపతి దేవతలను పూజించేవాళ్ళు తప్ప ఇప్పుడున్నటువంటి రకరకాల దేవతలు, దేవుళ్ళు, ఆ సాంప్రదాయాలు, మతాలు అనేవి అప్పుడు లేవు అనమాట. కాబట్టి పెద్ద పెద్ద రాజభవనాలు కానీ, దేవాలయాలు కానీ వీళ్ళు కట్టించలేదు. అలానే యుద్ధాల్లో విజయాన్ని సాధించడానికి గుర్రాలను, గుర్రపు రౌతులను, గుర్రపు బండ్లను వీళ్ళు ఉపయోగించలేదు అనమాట. యుద్ధాలు చేయడానికి సంబంధించి ఎటువంటి సామాగ్రిని వీళ్ళు తయారు చేసుకోలేదు అనేది కూడా వీళ్ళ యొక్క లక్షణం కాదనమాట. ఈ 2 వాళ్ళ లక్షణాలు కాదు. ఇది వీళ్ళ లక్షణమే. సెకండ్ పాయింట్ వీళ్ళ లక్షణమే. ఏంటిది? వీరు స్త్రీ మరియు పురుష దేవతలను పూజించారు. చెప్పే కదా అంతకుముందే. అమ్మ తల్లి అనే స్త్రీ దేవతను, అలానే పశుపతి అనే పురుష దేవతను వీళ్ళు పూజించారు అన్నమాట. రైట్. సింధు నాగరికత ప్రజలు మత విశ్వాసాలకు సంబంధించి, సింధు నాగరికత ప్రజల మత విశ్వాసానికి సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి. 1 హార్న్డ్ యూనికార్న్, ఒంటి కొమ్ము గుర్రం హరప్పా ప్రజలు ఆరాధించారు. రావి చెట్టును పూజించారు. భూత ప్రేత పిశాచాల నుండి రక్షణ కోసం తాయెత్తులు మరియు అంతరాలు ధరించారు. ఇవన్నీ సరైనవే. ఒకసారి గమనించండి. సింధు నాగరికత ప్రజల యొక్క మత విశ్వాసానికి సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి డైరెక్ట్ పాయింట్ తీసుకొని ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే ఈ పాయింట్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్నటువంటి ఏ బుక్స్లో కూడా ఈ పాయింట్ లేదు. 1 హార్న్డ్ యూనికార్న్, ఒంటి కొమ్ము గుర్రానికి సంబంధించి కానీ, రావి చెట్టును పూజించడానికి సంబంధించి కానీ ఈ పాయింట్స్ అసలు ఎక్కడా లేవన్నమాట. ఓన్లీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. ఆ ఎన్సీఆర్టీ మామూలుగా ఎగ్జామినర్ ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో వాళ్ళకి ప్రామాణిక గ్రంథాలుగా సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించినటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని తీసుకుంటారు. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే లైన్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టు ఇవ్వడం జరిగిందనమాట. దీనికి కరెక్ట్ ఆన్సరు 5 సరైనవి అనమాట.
మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ 1 హార్న్డ్ యూనికార్న్ అని కొడితే మామూలుగా గుర్రానికి మనకు తోక ఉండిద్ది, 2 చెవులు ఉంటాయి, కానీ గుర్రానికి మనం కొమ్ము ఉండడం చూడం అనమాట. కొమ్ము అంటే మనం ఖడ్గమృగానికో రైనోస్ అంటాం కదా, ఖడ్గమృగాలకే చూస్తాం తప్పితే ఇంకా మనం దేనికి కొమ్ము చూడం. అయితే ఈ సింధు నాగరికత కాలం నాటి ప్రజలు మాత్రము ఒంటి కొమ్ము ఉన్నటువంటి గుర్రం 1 హార్న్డ్ యూనికార్న్ అనే దాన్ని పూజించేవాళ్ళు. అలానే రావి చెట్టును కూడా పూజించేవాళ్ళు అన్నమాట. అలానే భూతాలను ప్రేతాలను వీళ్ళు భయపడేవాళ్ళు. భయపడి వాటి నుంచి రక్షణ కోసము అంతరాలు తాయెత్తులు అనే వాటిని కట్టుకునేవాళ్ళు అన్నమాట. తర్వాత సింధు ప్రజలు వ్యాపార నిమిత్తం బరువును తూయడానికి ఈ క్రింది తెలుపబడే ఏ రాయిని ఉపయోగించేవాళ్ళు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనము బరువును తీయడానికి మనం మార్కెట్కి పోయినా ఇనప రాళ్ళు ఉంటాయి అన్నమాట. కేజీ రాయి, 2 కేజీల రాయి, అట్లాంటి రాయిలు ఉంటాయి. కొంత అడ్వాన్స్డ్ వర్షన్లో అయితే ఎలక్ట్రానిక్ కాటాలు, తక్కెడలు అట్లాంటివి ఉన్నాయి. అయితే సింధు నాగరికత ప్రజలు వ్యాపార నిమిత్తం బరువును తోయడానికి ఏ రాయిని ఉపయోగించేవాళ్ళు? వాస్తవానికి సింధు నాగరికత ప్రజలకి ఇనుము తెలియదు. రాగి, బ్రాంజు, వెండి, బంగారము ఇవి తెలుసు, కానీ ఇనుము తెలియదు అనమాట. కాబట్టి ఇనుము తెలియదు కాబట్టి ఇనుముతో తయారు చేసినటువంటి కేజీ రాళ్ళు, 2 కేజీల రాళ్ళు వాళ్ళ దగ్గర లేవన్నమాట. కాబట్టి ఈ సింధు నాగరికత ప్రజలు బరువును తూయడానికి ఏ రాయిని, ఒక ప్రత్యేకమైన రాయిని ఉపయోగించాలంట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఎక్కడ ఈ సమాచారం, ఈ పాయింట్ ఎక్కడ లేదండి, ఎన్సీఆర్టీ బుక్లో ఉంది. దీన్నే పాత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో మన ఏపీఎస్సీ లాంటి ఏదో ఒక ఎగ్జామినేషన్, అది ఎంపీ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉత్తరప్రదేశ్ ఏదో ఒకటి ఉంది, దాంట్లో అడిగింది అనమాట. కాబట్టి కొత్తగా ఉందని ఈ క్వశ్చన్ నేను పిక్ చేయడం జరిగింది, గమనించండి. చెట్ అనే రాయ, CHERT, చెట్ అనే రాయ, స్టియటైట్ అనే రాయ, జాకర్ అనే రాయ, పైవన్నీ సరైనయా? రైట్. మీరు పెన్ను పేపర్ తీసుకోమని చెప్పాను కదా, పెన్ను పేపర్ తీసుకున్నప్పుడు దీనికి మీరు కరెక్ట్ ఆన్సర్ చేసిరా, రాంగ్ ఆన్సర్ చేసిరా అనేది ఒకసారి మార్క్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సరు చెట్ అనే రాయి అనమాట. చెట్ అనేది ఒక క్యూబాయిడ్, మన పజిల్ ఆడతాం కదా, క్యూబాయిడ్ ఉంటుంది కదా, చేతితో తిప్పుతారు కదా, కలర్స్ ఉంటాయి, 4 సైడ్ 4 కలర్స్ ఉంటాయి. ఆ క్యూబాయిడ్ టైప్లో ఉండే ఒక రాయి అనమాట, ఒక రెడ్ కలర్ రాయి అనమాట ఇది. ఈ రాయిని సింధు నాగరికత ప్రజలు తూకాలను కొలవడం కోసం ఉపయోగించేవారు. తర్వాత క్రింది వ్యాఖ్యల్లో సరైన దాన్ని గుర్తించండి. హరప్పా ప్రజలు కుండలను తయారు చేసి వాటి మీద చెట్లు, మనుషులు మరియు వృత్తాకార బొమ్మలు గీసేవారు. అలాగే సెకండ్ పాయింట్, హరప్పా ప్రజలకు కుమ్మరి చక్రం మీద అవగాహన లేదు. థర్డ్, 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1 మరియు 2 సరైనవి. ఆన్సర్ ఏదో చూడండి. సరైన వ్యాఖ్యను గుర్తించమన్నాం మనం. హరప్పా ప్రజలు కుండలు తయారు చేసి వాటి మీద చెట్లు, మనుషులు మరియు వృత్తాకార బొమ్మలు గీసేవారు. హరప్పా ప్రజలకు కుమ్మరి చట్టం గురించి అవగాహన లేదు. కరెక్ట్ ఆన్సర్ ఏంది? 1 మాత్రమే సరైనదన్నమాట. వాస్తవానికి హరప్పా ప్రజలు ఈ హరప్పా నాగరికత నగరాల్లో చాలా ప్రాంతాల్లో ఈ కుండలు అనేవి బయటపడడం జరిగింది. ఆ కుండల మీద చెట్ల బొమ్మలు, మనుషుల బొమ్మలు, వృత్తాకార బొమ్మలు, రకరకాల డిజైన్స్ అనేవి ముద్రించడం జరిగింది అన్నమాట, గీయడం జరిగింది. సెకండ్ పాయింట్ ఏంది? హరప్పా ప్రజలకు కుమ్మరి చక్రం గురించి అవగాహన లేదు. అసలు కుమ్మరి చక్రం లేకుండా వాళ్ళు కుండనే తయారు చేయలేరు కదా, కాబట్టి ఇది అనేది తప్పు అనమాట. అలా ఎలిమినేషన్ లైన్ పెట్టవచ్చు, అది కూడా ప్రీవియస్ బిట్టే. సింధు నాగరికత లిపిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారిలో అత్యధిక కృషి చేసిన వారిగా ఈ క్రింది ఎవరిని పేర్కొంటారు? సింధు నాగరికత లిపి ఏం లిపి అనేది? సర్పనాగరిగా లిపి, అంటే సర్పనాగరి లిపి బొమ్మల లిపి అనమాట. అంటే మనలాగా ఈ తెలుగు కానీ ఇంగ్లీష్ లాగా ఎట్లయితే మనకు అక్షరాలు ఉన్నాయో, వీళ్ళు ABCDలు ఉన్నాయో, ఈ సింధు నాగరికత ప్రజలకు ఇటువంటి లిపి లేదనమాట. వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని బొమ్మల రూపంలో, అన్నం తిన్నానంటే ఒక బొమ్మ వేసి కూర్చొని పల్లెంలో అన్నం తిన్నట్టు ఒక బొమ్మ వేస్తారనమాట. అన్నం తినేటప్పుడు రకరకాల సాంబార్ వేశారు, ఇడ్లీ పెట్టారు, మజ్జిగ వేశారంటే అవన్నీ కూడా బొమ్మల రూపంలో, పిక్టోరియల్ రూపంలో రాసేవాళ్ళు అనమాట. అలా ఈ లిపి కూడా ఎలా ఉండిద్దంటే ఆ బొమ్మల లిపి ఉండిద్ది. ఆ రాయడం కూడా కుడి నుంచి ఎడమకొచ్చి
మళ్ళీ ఎడమ నుంచి మళ్ళీ కుడికి కింద నుంచి రావడం, మళ్ళీ కుడి నుంచి మళ్ళీ ఎడమకు, మళ్ళీ ఎడమ నుంచి కుడికి, ఇట్లా ఒక పాము ఎలా అయితే కిందకి అటు ఇటు తిరుగుతుందో అలా తిరిగిద్ది అనమాట. దీన్నే సర్పలేఖనం అంటారు. సర్పలేఖనం మోడల్లో ఉంటుంది, బొమ్మల రూపంలో లిఖించేవాళ్ళు అనమాట. రైట్. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలామంది ప్రయత్నించినప్పటికీ ఎవరు ఇప్పటికి కూడా టిల్ ఈ 2023 సంవత్సరాన్ని వరకు కూడా ఆ సింధు నాగరికత పత్రాలలో కానీ శాసనాలలో కానీ ఏం లిఖించబడింది అనేది ఇప్పటికి కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు అన్నమాట. అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి చాలా అత్యధికంగా కృషి చేసిందన్నమాట. ఆయన ఎవరు? హెచ్డి సంకాలియానా, బీబీ లాలా, ఈ మహదేవన, ఐ మహదేవన్, అది విఎస్ మిత్తా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఐ మహదేవన్. మనం మార్కెట్లో ఉన్న మెటీరియల్లో కరీంసార్ బుక్లో కానీ ఇంకొక బుక్లో కానీ ఈ పాయింట్ వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి, వేరే రకరకాల పురాతత్వ శాస్త్రవేత్తల పేర్లు ఉన్నాయి, కానీ ఈ సార్ పేరు చాలా బుక్లలో లేదు. కానీ ఈ పేరు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది అనమాట. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. ఐ మహదేవన్ గారు లిపిని అర్థం చేసుకోవడానికి అత్యధిక కృషి చేసింది అనమాట. సింధు నాగరికత ప్రజలు పండించిన పంటలను గుర్తించండి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఎగ్జామ్లో క్వశ్చన్స్ సెట్ చేసేటప్పుడు 3 విధాలుగా సెట్ చేస్తాడు. సింపుల్ టైప్ క్వశ్చన్స్, అనలిటికల్ టైప్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్, ఇట్లా అనమాట. సింపుల్ టైప్ క్వశ్చన్స్లో ఇట్లా డైరెక్ట్గా సింగిల్ లైన్ ఉండే క్వశ్చన్స్ అడిగేస్తాడు. అనలిటికల్ టైప్ అయితే రీజన్ అండ్ అసెర్షన్ టైప్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా కొంచెం డిఫికల్టీలోకి వెళ్తే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడుగుతాడు. ఇంకా డిఫికల్టీలో వెళ్తే సరైన వ్యాఖ్యను, సరికాని వ్యాఖ్యలను గుర్తించండి అంటారనమాట. సింధు నాగరికత ప్రజలు పండించిన పంటలు: గోధుమ, బార్లీ, ఆవాలు. బార్లీ, పల్లి, వరి. గోధుమ, వరి, చెరకు. గోధుమ, పత్తి, చెరకు. సింధు నాగరికతలు పండించిన పంటలు ఏంటి? గోధుమ, బార్లీ, ఆవాలన్నమాట. సింధు నాగరికత ప్రజలు పల్లీలను పండించలేదు. అలానే సింధు నాగరికత ప్రజలకి చెరకు తెలియదు. అలానే సింధు నాగరికత ప్రజలకి ఇక్కడ ఈ 2 ఆప్షన్లో చెరకు ఉంది కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. పల్లీలు అంటే వేరుశనగ అనమాట, అది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గోధుమ, బార్లీ, ఆవాలు. తర్వాత ఇద్దరిని కలిపి పూడ్చిన స్థలం సింధు నాగరికత ప్రదేశాల్లోని ఏ ప్రాంతంలో బయటపడింది? ఇద్దరిని కలిపి పూడ్చిరనమాట. చాన్హుదారోన, లోథాల్లోన, భనవాలీలోన, కాళీబంగంలోన. ఇద్దరిని కలిపి పూడ్చడం. మామూలుగా మనకు తెలుసు, ఒక గుంతలో ఒకళ్ళనే పూడ్చేస్తారు. కానీ ఈ సింధు నాగరికతలోని ఈ నగరంలో ఇద్దరిని కలిపి పూడ్చారన్నమాట. అది ఎక్కడంటే లోథాల్. చాలా ఇంపార్టెంట్. ఈ లోథాల్ అనేది మన దేశంలోనే ఉంది, గుజరాత్ రాష్ట్రంలో ఉండేది అనమాట. అలానే రోపార్ అనే ఇంకొక ప్రాంతం ఉంటుంది. రోపార్ అనే ప్రాంతంలో ఒక మనిషిని, ఒక కుక్కను ఇద్దరిని కలిపి పూడ్చుతారనమాట. అంటే అతనితో పాటు అతనికి ఆ కుక్కకు మంచి అవినాభావ సంబంధం ఉంటే అతను చనిపోయేటప్పుడు అతనితో పాటు దాన్ని పూడ్చడం జరిగింది అనమాట. లోతాల్లో మాత్రం ఇద్దరిని కలిపి పూడ్చిన అవశేషాలు అక్కడ బయటపడతాయి. రైట్. ఈరోజు టెస్ట్ సిరీస్లో భాగంగా మనకి సింధు నాగరికత చారిత్రక ఆధారాలు, అలానే సౌర కుటుంబంలో భూమి అనేది ఉన్నాయి కదా, దీన్ని ఒకసారి గమనిద్దాం. ఈ జాగ్రఫీ పార్ట్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. దీనికి కూడా నేను
ఈ ఎన్సీఆర్టీ మామూలుగా ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అని మీరు డైరెక్ట్ గూగుల్లో కొడితే ఎన్సీఆర్టీ పీడిఎఫ్ వస్తుంది. దాంట్లో చదివి దాంట్లో నుంచి చూసి చాలా బిట్స్ తయారు చేశాను. నార్మల్గా మనకి రమణరాజ్ సార్ బుక్లో కూడా బాగానే ఉంది. ఈ బుక్లో కొంచెం ఎన్సీఆర్టీ బుక్లో కొన్ని ఇంకా కొత్త పాయింట్లు ఉన్నాయి. వాటిని కూడా నేను ఇక్కడ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేసి ఒకసారి గమనించండి. భూమి ఏ ఆకారంలో ఉంది? మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాం. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా చిన్న బిట్ని కూడా చాలా జాగ్రత్తగా ఇస్తారన్నమాట. భూమి ఏ ఆకారంలో ఉంది? వృత్తాకారంలో ఉందా, దీర్ఘ వృత్తాకారంలో ఉందా, జియాయిడ్ షేప్లో ఉందా, దీర్ఘఘనాకారంలో ఉందా? భూమి ఏ ఆకారంలో ఉంది? జియాయిడ్ షేప్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చిన్న బిట్టే అనుకుంటారు. మనం చిన్నప్పటి నుంచి మనం చదువుతాం కదా, భూమి గోళాకారంలో ఉందనుకుంటాం కదా, కానీ అలా కాదు. ఎందుకు దీన్ని ఒక స్పెసిఫిక్ జాగ్రఫీ టర్మినాలజీలో భూమి ఏ ఆకారంలో ఉందంటే జియాయిడ్ షేప్లో ఉందన్నమాట. జియాయిడ్ అంటే ఏంటంటే భూమి ధ్రువాల వైపేమో కొంత నొక్కబడి ఉన్నట్టు ఉంటుంది, ఈ భూమధ్య రేఖ వైపేమో కొంత వెడల్పుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఈ విధమైనటువంటి స్పెషల్ షేప్ ఉండడం వల్ల దీన్ని జియాయిడ్ అంటారు అనమాట. రైట్, ధ్రువాల వైపేమో నొక్కబడి ఉన్నట్టు, భూమధ్య రేఖ వైపేమో విశాలంగా ఉండడం వల్ల భూమి జియాయిడ్ షేప్లో ఉందని ఈ జియోగ్రఫీ టెర్మినాలజీలో భూమి యొక్క ఆకారాన్ని ఇలా పిలుస్తారన్నమాట. భూమికి సూర్యునికి మధ్య కనిష్ట దూరాన్ని పరిహేలి అంటారు. ఇవి సంవత్సరంలో ఏ రోజున ఏర్పడుతుంది? ఈ పరిహేలి అనేది సంవత్సరంలో ఏ రోజున ఏర్పడుతుంది? పరిహేలి దేనికి సంబంధించింది? భూమికి సంబంధించింది. భూమికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ప్రిలిమ్స్లో ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. భూమికి సూర్యుడికి మధ్య కనిష్ట దూరాన్ని పరిహేలి అంటారనమాట. భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందంటే దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతుంది అనమాట. ఈ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరిగేటప్పుడు ఒకానొక సందర్భంలో సూర్యుడి దగ్గరగా వెళ్తుంది, మళ్ళీ ఒకానొక సందర్భంలో సూర్యుడు దూరంగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా దగ్గరికి వెళ్ళేదాన్ని కనిష్ట దూరం, దగ్గరికి వెళ్ళినప్పుడు కనిష్ట దూరం వస్తుంది అనమాట. దాన్ని పరిహేలి అంటారు. ఈ పరిహేలి అనేది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సంభవించింది అనమాట. ఏది ఆ రోజు? కరెక్ట్ ఆన్సర్ జనవరి 4, జనవరి 3, జూలై 4, జూలై 3. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జనవరి 3 అనమాట. ఈ పరిహేలి సమయంలో భూమికి సూర్యుడికి మధ్య దూరము 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. అదే అపహేలి సమయంలో అయితేనేమో 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత గల గ్రహంగా క్రింది దేనిని పేర్కొంటారు? సౌర కుటుంబంలో భూమి అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత గల గ్రహంగా దేనిని పేర్కొంటారా అంటే సూర్యుడిన, భూమిన, అంగారకుడిన, బృహస్పతిన. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత గల గ్రహంగా భూమిని పేర్కొంటారు అనమాట. ఏంటి అసలు ఈ సాంద్రత అంటే పదార్థంలో గల పరమాణు అణువుల యొక్క గాఢతను సాంద్రత అంటారనమాట. అంటే ఒక పదార్థంలో అణువులు ఎలా అమరున్నాయి, ఎంత ఇరిగిరుక్కొని లేకపోతే ఎంత దగ్గరగా అమరి ఉంటుంది అనే దాన్ని బట్టి ఆ పదార్థం యొక్క సాంద్రత ఆధారపడి ఉంటుంది అనమాట. భూమిలో మ్యాక్సిమం చాలా పాటు మట్టితో ఏర్పడి ఉండడం, చాలా పాటు ఈ వాటరు, అడవులు ఇవన్నీ ఉండడం వల్ల భూమి యొక్క సాంద్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సౌరకుటంలో ఉన్నటువంటి 8 గ్రహాలతో పోలిస్తే భూమి యొక్క సాంద్రత అత్యధికంగా ఉంటుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సౌర కుటుంబంలో పరిమాణాన్ని బట్టి భూమి ఎన్నవది? చాలా జాగ్రత్తగా చదవాలి. చదివేటప్పుడు కూడా చిన్న క్వశ్చనే కదా, మనకు తెలిసింది కదా అని టక్కనే ఆన్సర్ పెట్టేస్తాం, తప్పిపోయే అవకాశం ఉంది. గమనించండి. సౌర కుటుంబంలో పరిమాణాన్ని బట్టి భూమి ఎన్నవది? భూమి 5వ, 3వ, 4వ, 6వ? ఆన్సర్ మళ్ళీ రిపీట్ అయింది ఆప్షన్.
పరిమాణాన్ని బట్టి భూమి అనేది సౌర కుటుంబంలో పరంగా చూస్తే భూమి అనేది మూడోది అనమాట. బుధుడు ఉంటాడు, తర్వాత శుక్రుడు తర్వాత భూమి, రైట్. డిస్టెన్స్ పరంగా అయితే భూమి సౌర కుటుంబంలో మూడోది, పరిమాణాన్ని బట్టి అయితే సౌర కుటుంబంలో ఐదోది అనమాట. సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఒక స్థిరమైన మార్గంలో భ్రమిస్తూ ఉంటాయి. భూగోళ శాస్త్రపరంగా ఆ స్థిరమైన మార్గాన్ని ఇలా పిలుస్తారు. మీరు ఏ బుక్లో అయినా కానీ చూస్తే ఫస్ట్ మన చిన్నప్పుడు పుస్తకాల్లో అయితే ఈ బొమ్మే ఉండేదన్నమాట. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎట్లా తిరుగుతున్నాయి అనేది ఒక లైన్స్ వేసి రింగ్స్ రూపంలో మనకు కనబడుతూ ఉండిద్ది అనమాట. ఇది సౌర కుటుంబంలో గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ఒక స్థిరమైన మార్గంలో భ్రమిస్తూ ఉంటాయి. ఆ స్థిరమైన మార్గాన్ని ఏమని పిలుస్తారు? కక్ష అంటారా, గమ్యం అంటారా, నెబ్యులా అంటారా, మండలం అని అంటారా? తెలుసు, అందరికీ తెలిసిందే. ఇదే కక్ష అంటనమాట. సౌర కుటుంబంలో గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఒక స్థిరమైన కక్షలో తిరుగుతుంటాయి అనమాట. మీకు చిన్నదే అనిపించవచ్చు, కానీ ఈ పాయింట్ని ఎన్సీఆర్టీ బుక్లో మీరు కావాలంటే చూస్తే హైలైట్ చేసి రాసింది అనమాట. ఆర్బిట్ అనే పదానికి మీనింగ్ అని, అందుకని ఇవ్వడం జరిగింది. భూమికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఎందుకు ఇలా అవుతుంది? ఇది బ్యాక్ వస్తుంది క్వశ్చన్స్ అన్ని. భూమికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. భూమికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. పరిహేలి సమయంలో భూభ్రమణ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అపహేలి సమయంలో భూభ్రమణ వేగం చాలా తక్కువగా ఉంటుంది. పై రెండు సరైనవే, పై రెండు తప్పు. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడిగిన బిట్ అండి. ఇది ఆల్రెడీ అపహేలి పరిహేలి అంటే మీకు చెప్పా. పరిహేలి అంటే భూమి సూర్యుడికి దగ్గరగా రావడం. ఇది జనవరి 3వ తారీఖు సంభవించిందని చెప్పుకున్నాం. పరిహేలి సమయంలో 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది భూమికి సూర్యుడికి మధ్య దూరం అని చెప్పుకున్నాం. అదే అపహేలి అయితేనేమో, అపహేలి సమయం అయితేనేమో 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది భూమికి సూర్యుడికి మధ్య దూరము. ఈ అపహేలి అనేది జూలై 4న సంభవిస్తుంది. పరిహేలి అయితేనేమో జనవరి 3వ తారీఖున సంభవిస్తుంది అన్నమాట. అంటే దానికి సంబంధించి సేమ్ అదే కాన్సెప్ట్ని తీసుకొని మళ్ళీ సివిల్స్లో ఈ బిట్ అడగడం జరిగింది. భూమికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. పరిహేలి సమయంలో భూభ్రమణ వేగం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. భూమి సూర్యుడి వైపు వెళ్ళే వేగం అనేది పరిహేలి సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అపహేలి సమయంలో అంటే సూర్యుడి నుంచి భూమి దూరంగా వచ్చే సమయంలో భూభ్రమణ వేగం చాలా తక్కువగా, అంటే వెళ్ళడం అనేది చాలా తక్కువగా స్లోగా వెళ్తుంది అంటున్నాను అనమాట. వీటిలో ఏది కరెక్ట్? ఒకటి కరెక్టా, రెండు కరెక్టా, రెండు కరెక్టా? పై రెండు సరైనవే, రెండు సరైన మాట. పరిహేలి సమయంలో అంటే సూర్యుడి దగ్గరగా వెళ్తుంది కాబట్టి భూమి, సూర్యుడి యొక్క ఆకర్షణ వలన అయితేనేమి ఇంకొక కారణం వల్ల అయితే రకరకాల కారణాల వల్ల భూమి వేగంగా ఫాస్ట్గా మూవ్ అయింది. సూర్యుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఆకర్షణ ప్రభావాలు అవన్నీ తగ్గడం వల్ల చాలా స్లోగా బయటకు వచ్చేసింది అనమాట. అది భూమి యొక్క వయసు సుమారుగా ఎంత? 5 బిలియన్ సంవత్సరాలు, 7 బిలియన్ సంవత్సరాలు, 7 బిలియన్ సంవత్సరాలు, 8 బిలియన్ సంవత్సరాలు. మీరు రకరకాల బుక్స్లో చూసినట్లయితే రమణరాజ్ సార్ బుక్లో కానీ వాటిలో చాలా వాటిలో ఇది 4.5 బిలియన్ సంవత్సరాలు అని రకరకాలుగా ఉండొచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ బుక్లో మాత్రం 5 బిలియన్ సంవత్సరాలు అని ఉంది. కాబట్టి దీన్నే ప్రామాణికంగా తీసుకోండి. భూమి యొక్క వయసు 5 బిలియన్ సంవత్సరాలు సుమారుగా. భూమి ఏర్పడినప్పుడు భూమి మీద ఎటువంటి వాతావరణం కానీ నీరు కానీ ఏమీ లేదు. దుమ్ము ధూళి వేడి వాయువులు ఉండేవి. తర్వాత చల్లబడి ఇప్పుడున్నటువంటి వాతావరణం అనేది ఏర్పడింది అన్నమాట. భూమి ఉత్పత్తి చేసే సెంట్రిఫికల్ ఫోర్స్ వల్ల కలిగే పరిణామాలను గుర్తించండి. ఇది కూడా ప్రీవియస్ బిట్టు.
భూమి ఉత్పత్తి చేసే సెంట్రిఫికల్ ఫోర్స్ వల్ల కలిగే పరిణామాలు ఏమైతే సెంట్రిఫికల్ ఫోర్స్ వల్ల ఏమైంది, దీనివల్ల వస్తువు భూకేంద్రం వద్ద బరువు భూకేంద్రం వద్ద తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2, దీనివల్ల భూకేంద్రం నుండి ధృవాల వైపుకు వెళ్ళేటప్పుడు వస్తువు యొక్క బరువు పెరుగుతూ ఉంటుంది. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, పైవన్నీ సరైనవి. చూడండి, సెంట్రిఫికల్ ఫోర్స్. ఇప్పుడు మన ఇళ్ళల్లో చాలామంది ఇళ్ళల్లో వాషింగ్ మెషిన్ ఉంది. వాషింగ్ మెషిన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే సెంట్రిఫికల్ ఫోర్స్. అంటే భారమైన కణాలన్నింటినీ తన నుండి బయటికి నెట్టేసిద్ది అనమాట. ఇప్పుడు మన బట్టలకు ఉన్న మురికి ఉంటుంది కదా, ఆ మురికిని ఏం చేస్తుంది అంటే బయటికి లాగేస్తుంది అనమాట, లాగేసి బయటికి నెట్టేస్తుంది అనమాట. దాన్ని సెంట్రిఫికల్ ఫోర్స్ అంటారు. అదే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. సెంట్రిఫిగల్ వేరు, సెంట్రిపిటల్ వేరు. సెంట్రిఫిగల్ ఫోర్స్ అయితేనేమో బయటికి నెట్టేస్తుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ అయితేనేమో లోపలికి లాగేస్తుంది అనమాట. ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ వల్ల భూమికి ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే భూమధ్య రేఖ ప్రాంతం ఏదైతే ఉందో ఇది భూకేంద్రం దగ్గర ఏదైనా వస్తువు ఉంటే వస్తువు బరువు భూకేంద్రం వద్ద చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అదే ధృవాల వైపుకి, దక్షిణ ధ్రువం వైపు కానీ ఉత్తర ధ్రువం వైపు కానీ వెళ్ళి అంటే ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఆ ప్రాంతకు వెళ్ళేటప్పుడు బరువు అనేది తగ్గిపోయింది అనమాట. అది ఆ సెంట్రిఫికల్ ఫోర్స్ యొక్క పరిమాణం. అది పై 2 సరైనవే. కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా ఎన్సీఆర్టీ బుక్లో స్పెసిఫిక్గా హైలైట్ చేసి రాయడం జరిగింది. ఆకాశం నుండి చూసినప్పుడు భూమి నీలి రంగులో కనబడుతుంది. దీనికి గల కారణం ఏంటి? మనం ఆకాశం నుండి అంటే మనం ఏరోప్లేనో హెలికాప్టర్లోనో పారాచూట్లోనో పైకి ఎగిరినప్పుడు, బాగా దూరానికి ఎగిరినప్పుడు మనం భూమిని చూస్తే, భూగ్రహాన్ని చూస్తే భూమి నీలి రంగులో కనిపించింది అనమాట. దానికి గల కారణం ఏంటి అంటే మనకు పచ్చకామర్లు ఆడమో ఇంకోట అది కాదు, కానీ దానికి ఒక సైంటిఫిక్ జియోగ్రఫికల్గా ఒక కారణం ఉందన్నమాట. ఏంటి ఆ కారణం? భూమిపైన ఆవరించి ఉన్న పచ్చని చెట్ల వలన, అందువల్ల భూమి నీలి రంగులో కనపడిద్దా? అంటే భూమిలో 2/3 వంతు 2/3 వంతు ఉపరితలం నీటి చేత ఆవరించబడి ఉండడం వల్ల, భూమికి ఆకాశానికి మధ్య ఉండే వాతావరణ పొరల వలన, భూమిపై వెదజిల్లే కాలుష్య కారకాల వలన. కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూడండి ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ భూమిపై వెదజిల్లే కాలుష్య కారకాల వల్ల కానీ, భూమిపై ఉండే వాతావరణ పొర వల్ల కానీ, భూమిపైన ఆవరించి ఉన్నటువంటి పచ్చని చెట్ల వల్ల కానీ ఇవన్నీ కారణాలు కాదు. భూమిపైన 2/3 వంతు 2/3 వంతులు నీరు ఉందన్నమాట. సముద్రాల ద్వారా భూమి అనేది ఆవరించబడి ఉండడం వల్ల ఆకాశం నుండి చూసినప్పుడు భూమి అనేది నీలి రంగులో కనపడిద్ది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఆ బిట్. సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? 9 నిమిషాలు, 8 నిమిషాలు, 7 నిమిషాలు, 5 నిమిషాలు. సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 8 నిమిషాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. వాస్తవానికి కాంతి 1 సెకండ్లో 3,80,000 కిలోమీటర్లు ప్రయాణించింది అనమాట. అంటే భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుందంటే ఇంకా ఎంత దూరం ఉందో మనం దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పట్టింది అనమాట. సూర్యుడు ఉదయించగానే ఎమ్మటే మనకి కాంతి రాదు, ఒక 8 నిమిషాల తర్వాత వచ్చింది అనమాట. భూగ్రహానికి కవల అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జూపిటర్, శాటర్న్, వీనస్, నెప్ట్యూన్. భూగ్రహానికి కవల అని దేని అంటారు? మామూలుగా ఈ జూపిటర్ అంటే ఏంది, శాటర్న్ అంటే ఏంది, శని అని, బృహస్పతి అని, శుక్రుడు, వరుడు అని నేను తెలుగులో రాయొచ్చు. చాలా సందర్భాల్లో ఎగ్జామినర్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు అన్నమాట. ఇట్లనే ఇంగ్లీష్ పదాన్ని తెలుగు లిపిలో జూపిటర్ అని ఇట్లా రాసేస్తారు అన్నమాట. కాబట్టి చాలా గ్రహాలకి ఇంగ్లీష్ పేర్లే గుర్తుపెట్టుకోవడం మంచిది అనమాట. రైట్.
భూగ్రహానికి కవల అని ఎవరిని అంటారంటే వీనస్, శుక్రగ్రహాన్ని అంటారు. ఎందుకంటే భూగ్రహానికి ఉండే చాలా లక్షణాలు శుక్రగ్రహానికి కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడం మనకు తెలుసు. పౌర్ణమి, అమావాస్య, ప్రతి పౌర్ణమికి అమావాస్యకి మధ్య గ్యాప్ ఎన్ని రోజులు ఉంటుంది? 14 days ఉంటుంది కదా. 14 days అమావాస్య ఉంటే 14 days పౌర్ణమి ఉంటుంది అనమాట. కాబట్టి చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడానికి ఎన్ని రోజులు పట్టింది అంటే వాటిని మీరు చూసుకుంటే 27 days పడుతుంది అనమాట. భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహం రైట్. భూమికి గల ఒకే ఒక ఉపగ్రహం అనేది చంద్రుడు కాబట్టి ఆ పాయింట్ని కూడా ఇక్కడ స్పెసిఫై చేశాను అనమాట. భూమి నుండి సూర్యుడికి మధ్య గల దూరం 140 మిలియన్ కిలోమీటర్ల, 150 మిలియన్ కిలోమీటర్లు, 160 మిలియన్ కిలోమీటర్లు, 170 మిలియన్, 150 మిలియన్ కిలోమీటర్లు అనమాట. ప్రెస్ చేయడం తగ్గిపోయింది. 150 మిలియన్ కిలోమీటర్లు భూమి నుండి సూర్యుడికి మధ్య దూరం. రైట్. అయితే మనకి సోలార్ సిస్టంలో అది వరకు 9 గ్రహాలు ఉండేవి. ఇప్పుడు మాత్రము 8 గ్రహాలే ఉన్నాయన్నమాట. అయితే ఆ 8 గ్రహాలని గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక కోడ్ అనమాట. ఏంటి? ఫస్ట్ మెర్క్యూరీ ఉంటుంది, తర్వాత వీనస్ ఉంటుంది, తర్వాత ఎర్త్ ఉంటుంది, తర్వాత మార్స్, జూపిటరు, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. దానికి కోడ్ ఇది అనమాట. మై వెరీ ఎఫిషియెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. మై వెరీ ఎఫిషియెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. రైట్. దీన్ని గుర్తుపెట్టుకొని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు కొంచెం స్టాండర్డ్గా ప్రిపేర్ అయితే ఈ 7 లక్షల మందిని మీరు వెనక్కి నెట్టి ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితేనే మీరు ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి మీరు షార్ట్ అవుట్ అవుతారు. ఒక్కసారి అవకాశం పోతే మళ్ళీ 4-5 సంవత్సరాల వరకు రాదు. కాబట్టి గ్రూప్ 2 ప్రిలిమ్సే కదా, 1:50 రేషియోలు తీస్తారు కదా, 1:12 రేషియోలు తీస్తారు కదా, అవ్వకుండా ఉంటామా అనుకుంటే పొరపాటే అనమాట. పేపరు కష్టంగా ఇచ్చినా, ఈజీగా ఇచ్చినా మనము ఫుల్ ఎఫిషియెంట్ వేలో అటెంప్ట్ చేయగలిగేటట్టు ఉంటే విజయం సాధించడానికి కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనమాట. రైట్. ఇతర వివరాల కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింకు, టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ ఇస్తాము. స్టడీ ప్లాన్ PDF దాంట్లో పెడతాము. రేపు టార్గెట్ ఏదైతే ఉందో 13-14 తారీఖు టార్గెట్ ఒకే రోజు ఉంటుంది రేపు ఎగ్జాము. కాబట్టి ఎవరైతే ఫాలో అవ్వదలుచుకున్నారో వాళ్ళు ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కానీ, యాప్ కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అయ్యి సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.